ఉమ్, పాట తర్వాత టీవీ ఆఫ్ చేయి చెప్తా. చెయ్యి చెప్తా. ఎప్పటి నుంచి పరిచయం వాడు నీకు? నిన్నేరా అడుగుతుంది, చెప్పవు. 1 month. ఇప్పటికి ఎన్నిసార్లు తీసుకొచ్చావు ఫ్లాట్కి? 4-5 times. ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్లో నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరు. మన ఇద్దరమే కలిసేవాళ్ళం తాగిన ప్రతిసారి. ఇప్పుడు అనుకోకుండా సడన్గా 1 month నుంచి మీ ఫ్రెండ్ వస్తున్నాడు. వాడు నీతో ఫ్రెండ్షిప్ చేశాడా? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో రాంగు. అది నీకు అర్థమవుతుందే? నాకు తెలిసి చెల్లెమ్మకి తనకి పరిచయం ఉండొచ్చు. నేను ఎలా చెప్తున్నానంటే, నువ్వు కామ్గా ఉంటే చెప్తాను. తప్పకుండా వాళ్ళకి పరిచయం ఉండొచ్చు. వాడు అదే పని మీద వచ్చాడని నిరూపిస్తే నువ్వు నాకేమిస్తావు? కాదు, వాడి వేరు. ఎందుకంటే వాడి ఫేస్ నాకు అర్థమవుతుంది. నిరూపిస్తే ఏం చేస్తావు? అవునా? సరే చూద్దాం. ఇంకోసారి ఎవరిని అలా రానివ్వకు. ఎందుకంటే మీది హ్యాపీ ఫ్యామిలీ. ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ మీకు? వాడేంటో వాడి కథ ఏంటో 2 రోజుల్లో బయట పెట్టిస్తా. అప్పుడు చూడు నువ్వే. చూపిస్తా. తిందామా? వస్తున్నానండి. తీసుకోండి. ఆ? ఆ. ఆ. మళ్ళీ ఎందుకు వచ్చావు? ప్రశాంతంగా బతకనివ్వా? అసలు నీ ఉద్దేశం ఏంటి? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? మంచిగా ఉన్న జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావు. ఆ కలర్ ఏంటి, డ్రెస్ ఏంటి? మళ్ళీ నాకు దగ్గర అవుదామనా? ఒకసారి నాశనం చేశావు, మళ్ళీ మళ్ళీ మోసపోతానా? ఛీ, నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. అసలు మా ఇంత ఫ్రెండ్షిప్ ఏంటి నీకు? చూడు జానకి, నువ్వు అనుకుంటున్నట్టు నీ కాపురంలో నిప్పులు పోయటానికి రాలేదు. నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు. అసలు నువ్వు ఇక్కడ ఉన్న సంగతే నాకు తెలియదు. అనుకోకుండా జరిగిన సంగతి. దానికి నన్నంటావేంటి? నువ్వేసుకున్న బట్టలు నేను వేసుకున్న బట్టలు కలిసాయని ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అనుకుంటావా? నెవర్. నేను అలా ఉండను. అప్పుడు కూడా నిన్ను ప్రేమించా, మనస్ఫూర్తిగా ప్రేమించా. అందుకే దగ్గరకు తీసుకున్నాను. కానీ ఏమైపోయావు నువ్వు? ఎక్కడికి పోయావు? ఎన్నిసార్లు ఎతికానో తెలుసా నీకు? ఎంత బాధపడ్డానో తెలుసా? నీకోసం మా నాన్నను కూడా పోగొట్టుకున్నాను. దానికి తోడు నాకే డైలాగులు చెప్తున్నావా?
స్వచ్ఛమైన ప్రేమకి విలువ లేకుండా పోతుంది. పైగా కోపాలు మా మీద. చూడు, నువ్వు భయపడుతున్నట్టు అలాంటి పిచ్చి పనులు నేను చేయను. నువ్వు ఉన్నావు కదా, హ్యాపీగా ఉన్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా, అలాగే బతకవే. అది నేను పెట్టిన భిక్ష నీకు. హ్యాపీగా బతుకు. నేను ఎలాగో బతుకుతాను. ఇన్నాళ్ళు బతకలేదా? ఇప్పుడు అలాగే బతుకుతాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ మొగుడున్నాడే, నీ మొగుడికి ఫ్రెండ్ ఉన్నాడా? వాడు కూడా మొన్న అదోలా చూశాడు. వాడనుకున్నట్టు నువ్వు అనుకున్నట్టు నేను అలాంటోని కాదు. నాలో ఒక మంచోడున్నాడు. అది గుర్తుపెట్టుకో. అది చాలు. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి. ఓకేనా? బాయ్. నీకు ఇంకెప్పుడు జీవితంలో కనపడను.